పవన్ కళ్యాణ్కి మరో బహుమతి సాయి ధరమ్ తేజ్ ఏమిచ్చారేంటి తెలుసుకుందాం పదండి. వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనాని వరుసగా బహుమతులు అందుతున్నాయి. చిరంజీవి సతీమణి సురేఖ నిన్న పవన్ కళ్యాణ్కి ఒక బహుమతి ఇవ్వగా తాజాగా సాయి ధరమ్ తేజ్కి ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటిన జనసేన ఈ చారిత్రాత్మక విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ను నిన్న ఒక బహుమతి ఇచ్చారు. అత్యంత ఖరీదైన మెట్ బ్లాక్ వాల్ట్ డిస్నీ పెన్నును పవన్ కళ్యాణ్కి వదినమ్మ గిఫ్ట్ ఇచ్చారు. దీని విలువ అక్షరాల 2,50,000 వరకు ఉంటుందని అంచనా. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోయారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక బహుమతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ స్టార్ వార్సెస్ లోగో మిలీనియం ఫాల్కన్ను బహుమతి ఇచ్చారు. దీని విలువ దాదాపు అక్షరాల 1.2 లక్షలను గిఫ్ట్ చేస్తూ పవన్తో ఫోటో తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నాకు స్టార్స్ వార్స్ లోగోను పరిచయం చేసిన వ్యక్తి నా ప్రియమైన జేడి మాస్టర్ డిప్యూటీ సీఎంకి నేను ఒక బహుమతి ఇచ్చే అవకాశం దక్కింది. నా చిన్ననాటి రోజుల్లో గుర్తు చేసుకుంటూ ఆయనలో పిల్లాడిని ఈ స్టార్ వార్స్ను గిఫ్ట్గా ఇస్తున్నాను అటు సాయి ధరమ్ తేజ్ పోస్ట్ పెట్టాడు. సాయి ధరమ్ తేజ్కి పవన్ కళ్యాణ్కి ఎంతో అనుబంధం ఉంది. అంతేకాకుండా వీరిద్దరి చిన్నప్పటి నుంచి సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ చూస్తూ పెరిగారు. మరియు ఇక ఒక కెరియర్కి వస్తే పవన్ కళ్యాణ్ కోసం చాలా ప్రాజెక్టులు ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఓజీ సినిమా షూటింగ్ సెట్లో పవన్ అడుగు పెట్టాల్సి వస్తుంది. ఎన్నికల కోసం ఓజీని వాయిదా వేసిన పవన్. అయితే ఇలా హరిహర వీరమల్లు అని కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి పవన్కి. అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రం ఎలక్షన్ విషయంలో చాలా సంబరపడ్డాడు. అయితే మెగా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ అయిన మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.